Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences about the cooking. ఈ రోజు మనం ఈ వీడియోలో వంటకు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసి ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటుందండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, వంట చేయడం నా వల్ల కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు కుక్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు కుక్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అంటే నా వల్ల కాదు. టు కుక్ అంటే వంట చేయడం. నెక్స్ట్ వన్, నాకు వంట చేయడం ఇష్టం లేదు కానీ నేను బాగా తింటాను. నాకు వంట చేయడం అసలు ఇష్టం లేదు కానీ నాకు తినడం అంటే చాలా ఇష్టం. ఇలా అంటూ ఉంటాం కదండి. సో దీనిని ఐ డోంట్ లైక్ టు కుక్ బట్ ఐ ఈట్ వెరీ వెల్. ఐ డోంట్ లైక్ టు కుక్ అంటే నాకు వంట చేయడం ఇష్టం లేదు. బట్ కానీ ఐ ఈట్ వెరీ వెల్ నేను బాగా తింటాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు వంట చేసే ఓపిక నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ ది పేషెన్స్ టు కుక్ నౌ. ఐ డోంట్ హ్యావ్ ది పేషెన్స్. పేషెన్స్ అంటే ఓపిక. టు కుక్ నౌ అంటే ఇప్పుడు వంట చేసే. సో ఐ డోంట్ హ్యావ్ ది పేషెన్స్ టు కుక్ నౌ ఇప్పుడు వంట చేసే ఓపిక నాకు లేదు. నెక్స్ట్ వన్, ఎందుకు ఇన్ని వంటలు వండావు లేదా ఎందుకు ఇన్ని వంటలు చేసావు. వై డిడ్ యూ కుక్ సో మెనీ డిషెస్. వై డిడ్ యూ కుక్ అంటే ఎందుకు వండావు. సో మెనీ డిషెస్ ఇన్ని రకాల వంటలు లేదా ఇన్ని వంటలు. డిషెస్ అంటే వంటలు. నెక్స్ట్ వన్, ఇన్ని వంటలు వండడానికి ఈరోజు ఏదైనా ప్రత్యేకత ఉందా లేదా ఇన్ని వంటలు చేయడానికి ఈరోజు ఏమైనా స్పెషలా అని అడుగుతూ ఉంటాం కదండి. దీనిని ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ టుడే టు కుక్ సో మెనీ డిషెస్. ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ టుడే అంటే ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఉందా. టు కుక్ సో మెనీ డిషెస్ ఇన్ని వంటలు వండడానికి లేదా ఇన్ని వంటలు చేయడానికి. నెక్స్ట్ వన్, ఈ వంటలన్నీ నువ్వే చేసావా లేదా ఈ వంటలన్నీ నువ్వే వండావా. డిడ్ యూ కుక్ ఆల్ దీస్ డిషెస్ యువర్ సెల్ఫ్. డిడ్ యూ కుక్ ఆల్ దీస్ డిషెస్ అంటే ఈ వంటలన్నీ నువ్వే చేసావా. యువర్ సెల్ఫ్ అంటే నీ అంతట నువ్వే. నెక్స్ట్ వన్, ఈ వంటలన్నీ నువ్వు వండావని నాకు అనిపించడం లేదు. మనకి వంటలు వండినప్పుడు నమ్మకం లేనప్పుడు ఇలా అంటూ ఉంటాం కదండి. ఈ వంటలన్నీ నువ్వు చేసావంటే నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు అని. దీనిని ఐ డోంట్ ఫీల్ లైక్ యూ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్. ఐ డోంట్ ఫీల్ లైక్ యూ కుక్డ్ అంటే నాకు అనిపించడం లేదు నువ్వు వండావని. ఆల్ దీస్ డిషెస్ ఈ వంటలన్నీ. నెక్స్ట్ వన్, ఇన్ని రకాల వండడం ఎప్పుడు నేర్చుకున్నావు లేదా ఇన్ని రకాల వంటలు వండడం నువ్వెప్పుడు నేర్చుకున్నావు. వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్ సో మెనీ డిఫరెంట్ డిషెస్. వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్ అంటే నువ్వు వంటలు వండడం ఎప్పుడు నేర్చుకున్నావు. సో మెనీ డిఫరెంట్ డిషెస్ ఇన్ని రకాల వంటలు అని అర్థం. సో వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్ సో మెనీ డిఫరెంట్ డిషెస్. నెక్స్ట్ వన్, అన్ని వంటకాలు చాలా బాగా చేశారు లేదా అన్ని వంటకాలు చాలా బాగా కుదిరాయి. ఆల్ ది డిషెస్ ఆర్ వెరీ వెల్ డన్ లేదా ఆల్ ది డిషెస్ ఆర్ వెరీ ప్రిపేర్డ్. వెరీ వెల్ ప్రిపేర్డ్ అంటే ఈ వంటలన్నీ బాగా కుదిరాయి అని అర్థం. నెక్స్ట్ వన్, అన్ని వంటకాలు బాగున్నాయి కానీ టమాటా కర్రీ మాత్రం కొంచెం ఉప్పగా ఉంది లేదా అన్ని వంటకాలు బాగున్నాయి కానీ టమాటా కూరలో కొంచెం ఉప్పు ఎక్కువయ్యింది. ఆల్ ది డిషెస్ వర్ గుడ్ బట్ ద టమాటా కర్రీ వాజ్ ఎ బిట్ సాల్టీ. ఆల్ ది డిషెస్ వర్ గుడ్ అంటే అన్ని వంటకాలు బాగున్నాయి బట్ కానీ ద టొమాటో కర్రీ వాజ్ ఎ బిట్ సాల్టీ టమాటా కూర మాత్రం కొంచెం సాల్ట్గా ఉంది లేదా ఉప్పగా ఉంది. నెక్స్ట్ వన్, అన్ని వంటకాలు బాగున్నాయి అందరూ తృప్తిగా తిన్నారు. అన్ని వంటలు చాలా బాగున్నాయి అందరూ చాలా బాగా తిన్నారు అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఆల్ ది డిషెస్ వర్ గుడ్ అండ్ ఎవ్రీ వన్ ఏట్ టు దేర్ సాటిస్ఫాక్షన్. ఆల్ ది డిషెస్ వర్ గుడ్ అంటే అన్ని వంటకాలు బాగున్నాయి అండ్ ఎవ్రీ వన్ అంటే అందరూ. ఏ టు దేర్ సాటిస్ఫాక్షన్ అంటే చాలా తృప్తిగా తిన్నారు. నెక్స్ట్ వన్, నైవేద్యాన్ని నేనే వండుతాను లేదా ప్రసాదాన్ని నేనే వండుతాను. ఐ విల్ కుక్ ది ఆఫరింగ్ మై సెల్ఫ్.
ఐ విల్ కుక్ ది ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే నైవేద్యం లేదా ప్రసాదం. మై సెల్ఫ్ అంటే నేనే లేదా నా అంతట నేనే. ఐ విల్ కుక్ ది ఆఫరింగ్ మై సెల్ఫ్. నెక్స్ట్ వన్. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రసాదాలన్నీ వండేశాను. ఐ వోకప్ వెరీ ఎర్లీ టుడే అండ్ కుక్డ్ ఆల్ ది ఆఫరింగ్స్. ఐ వోకప్ వెరీ ఎర్లీ టుడే అంటే ఈరోజు ఉదయాన్నే నేను చాలా త్వరగా నిద్ర లేచి అండ్ కుక్డ్ ఆల్ ది ఆఫరింగ్స్. ప్రసాదాలన్నీ నేనే వండేశాను. ఆఫరింగ్స్ అంటే ప్రసాదాలు. నెక్స్ట్ వన్. నేను ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా అందరికీ పంచిపెట్టేశాను. లేదా నేను ప్రసాదాన్ని అందరికీ కొద్ది కొద్దిగా పంచిపెట్టేశాను. ఐ డిస్ట్రిబ్యూటెడ్ ద ఆఫరింగ్ లిటిల్ బై లిటిల్ టు ఎవ్రీవన్. ఐ డిస్ట్రిబ్యూటెడ్ అంటే పంచిపెట్టడం. ది ఆఫరింగ్ అంటే ప్రసాదాన్ని. లిటిల్ బై లిటిల్ అంటే కొంచెం కొంచెం లేదా కొద్ది కొద్దిగా టు ఎవ్రీవన్ అంటే అందరికీ. నెక్స్ట్ వన్. త్వరగా అయిపోయే వంట ఏదైనా వండు. కుక్ సంథింగ్ దట్ విల్ బి డన్ క్విక్లీ. కుక్ సంథింగ్ అంటే ఏదైనా వండు. దట్ విల్ బి డన్ క్విక్లీ అంటే త్వరగా అయిపోయే వంట లేదా త్వరగా వండేసే వంట ఏదైనా వండు. కుక్ సంథింగ్ దట్ విల్ బి డన్ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. నెక్స్ట్ వన్. నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి నా కోసం ఏదైనా త్వరగా చేయు. లేదా నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి నా కోసం ఏదైనా వండు. ఐ ఆమ్ వెరీ హంగ్రీ సో ప్లీజ్ కుక్ సంథింగ్ ఫర్ మీ సూన్. ఐ ఆమ్ వెరీ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. నాకు చాలా ఆకలిగా ఉంది. సో ప్లీజ్ కుక్ సంథింగ్ ఫర్ మీ సూన్. దయచేసి నా కోసం ఏదైనా త్వరగా వండు. సూన్ అన్న త్వరగా అని అర్థం. నెక్స్ట్ వన్. నువ్వు వండుతావా లేదా ఏదైనా ఆర్డర్ చేయనా. లేదా నువ్వు వంట చేయగలవా లేదా బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టనా అని అంటూ అడుగుతూ ఉంటాం కదండి. దీనిని కెన్ యూ కుక్ ఆర్ కెన్ ఐ ఆర్డర్ సంథింగ్. కెన్ యూ కుక్ అంటే నువ్వు వంట చేయగలవా. ఆర్ లేదా కెన్ ఐ ఆర్డర్ సంథింగ్ నేను ఏదైనా బయట నుంచి ఆర్డర్ పెట్టనా. ఈ కూర వాసన చాలా బాగా వస్తుంది. ద స్మెల్ ఆఫ్ దిస్ కర్రీ ఈజ్ వెరీ గుడ్. ద స్మెల్ ఆఫ్ దిస్ కర్రీ అంటే ఈ కర్రీ వాసన ఈజ్ వెరీ గుడ్ అంటే చాలా బాగా వస్తుంది. ద స్మెల్ ఆఫ్ దిస్ కర్రీ ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్. వాసన చూసి వెంటనే తినాలనిపిస్తుంది. ఈ కూర వాసన చూస్తుంటే నాకు వెంటనే దీన్ని తినేయాలనిపిస్తుంది అని అంటూ ఉంటాం కదండి. దానిని ది స్మెల్ మేక్స్ మీ వాంట్ టు ఈట్ ఇమ్మీడియట్లీ. ది స్మెల్ అంటే ఈ వాసన మేక్స్ మీ వాంట్ టు ఈట్ ఇమ్మీడియట్లీ అంటే నాకు వెంటనే తినాలనిపిస్తుంది. ద స్మెల్ మేక్స్ మీ వాంట్ టు ఈట్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ వన్. ఎవరో చికెన్ కర్రీ వండుతున్నారు, నాకు వాసన వస్తుంది. సమ్వన్ ఈస్ కుకింగ్ చికెన్ కర్రీ ఐ కెన్ స్మెల్ ఇట్. సమ్వన్ అంటే ఎవరో అని అర్థం. సో సమ్వన్ ఈస్ కుకింగ్ చికెన్ కర్రీ. ఎవరో చికెన్ కూర వండుతున్నారు. ఐ కెన్ స్మెల్ ఇట్. నాకు అది వాసన వస్తుంది. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి. వంటలకు సంబంధించిన ఈ సెంటెన్సెస్ మనకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. సో we will meet on next video. Until then, keep practicing and keep learning. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.